అంతా రెడ్ కలర్ ఫుడ్ కలర్ కూడా రెడ్ కలర్ది వేసుకుంటే బాగుంటుంది. రెడ్గా కనిపిస్తానికి అంతా రెడ్ కలర్ ఫుడ్ కలర్ కూడా రెడ్ కలర్ది వేసుకుంటే బాగుంటుంది. రెడ్గా కనిపిస్తానికి హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తాకోడలు వంటలు. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. నేను మీ శారద. గోబీ 65 ఇంట్లోనే మనం ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇలా గనక ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇలా ఫ్రెష్గా ఉన్న కాలీఫ్లవర్ని తీసుకొని ఇలా సన్న ముక్కలుగా తరిగి పెట్టుకొని హాట్ వాటర్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 2-3 నిమిషాలు కనుక ఉడికించి తీసుకున్నట్లయితే మనకి కాలీఫ్లవర్ బాగుంటుందండి, సాఫ్ట్గా కూడా ఉంటుంది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఉడికించిన కాలీఫ్లవర్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడిన ఉప్పు, ఒక స్పూన్ కారము, ఈ చికెన్ కబాబ్ మసాలా ఇస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఒక స్పూను గరం మసాలా, 2 స్పూన్లు కార్న్ఫ్లోరు, 2 స్పూన్లు బియ్యపిండి. బియ్యపిండి వేయడం వల్ల ఈ గోబీ 65 క్రంచీగా క్రిస్పీగా బాగా టేస్టీగా వస్తుందండి, కరకరలాడుతూ. ఇలా వేసిన మసాలాలన్నీ ఈ ముక్కలకి పట్టించేంత వరకు కలుపుకొని చిటికెడంతా రెడ్ కలర్ ఫుడ్ కలర్ కూడా రెడ్ కలర్ది వేసుకుంటే బాగుంటుంది. రెడ్గా కనిపిస్తానికి నేను వేస్తున్నాను. అంతా రెడ్ కలర్ ఫుడ్ కలర్ కూడా రెడ్ కలర్ది వేసుకుంటే బాగుంటుంది. రెడ్గా కనిపిస్తానికి నేను వేస్తున్నాను. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? వేసుకునేది వేసుకోపోవడం మీ ఆప్షనల్ అండి. ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకొని పకోడీలాగా సిద్ధం చేసి పెట్టుకోవాలి. స్టవ్ పై బాండీ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్క ముక్కని ఇలా ఫ్రై కనుక చేసిన కాలీఫ్లవర్ బాగా వేగిపోయి క్రంచీగా క్రిస్పీగా టేస్టీగా వస్తుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నేను చెప్పిన విధంగా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే గోబీ 65 మనం ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ స్నాక్స్గా కానీ పప్పుచారులో పప్పులో సైడ్ డిష్గా కూడా మనం నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు గార్నిష్ కోసం కరివేపాకు, 5-6 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకున్నట్లయితే అచ్చం రెస్టారెంట్ స్టైల్లో గోబీ 65 మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నేను చెప్పిన ఈ టిప్స్తో కనుక ఈ గోబీ 65 మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.